ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయం నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మల్ని పూజించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా నీరు కొన్ని కృపలో భద్రపరిచి మా ఇచ్చుని మధ్యనాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఆయన ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన కుమారుని నీ కొరకీయ, తన కుమారుని నీ కొరకీయ, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాచ్ఛమంతా నీ కొరకిచ్చున్, తన స్వాచ్ఛమంతా నీ కొరకిచ్చున్. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చి, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు భయపడొద్దని, దిగులు పడొద్దు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా
అనేక రకాలైనటువంటి భయములతో, దిగులుతో జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము 365 రోజులు కూడా ప్రతిదినము దేవుడు తన వాక్యము ద్వారా భయపడొద్దు అని, భయపడుతున్న మానవునికి, దిగులు పడుతున్న మానవునికి దిగులు పడొద్దని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనిషి మరి ఏదో భయం, ఏదో ఒక దిగులు, జీవితం గురించి, కుటుంబం గురించి, బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి, జీవనోపాధి గురించి, ఉన్న సమస్యల గురించి, అనారోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరి మనిషిని భయం ఆవరించి, మరి భయంతోనే చాలామంది చనిపోతున్నారు. అందుకనే దేవుడు ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువార్తమానం, భయపడకుడి, మీ భయమును తీసివేయడానికే మరి నేను వచ్చాను. కాబట్టి దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన ప్రాణం ఇచ్చారు? ఎందుకు ఆయన మరణించి తిరిగి లేచారంటే మన మీద ఉన్న భయము, మనలో ఉన్న దిగులు తీసేయడానికి. కాబట్టి దేవుడు భయపడద్దు అని అంటున్నాడు. ఎందుకు మరి భయపడొద్దు? లేదా ఎప్పుడు మనం భయపడకుండా ఉంటామనగా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడం. దేవుడు మనతోనే ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు భయపడరు, చాలా ధైర్యంగా ఉంటారు, నిబ్బరం కలిగి ఉంటారు. అదే తల్లిదండ్రులు లేకపోతే ప్రతిదానికి పిల్లలు భయపడుతుంటారు. తల్లిదండ్రులు పక్కనుండటం ద్వారా వారికి ఎంతో ధైర్యం. అలాగే మన జీవితంలో దేవుడు మనతో ఉండటం ద్వారా మనం భయపడం, ధైర్యముగా ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. గాడ్ ఈజ్ బీ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం భయపడక, దిగులు పడక, ధైర్యముగా ఉంటాం. దేవుడు మనతో ఉండటానికి, మనలో ఉండటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, మనల్ని తనకి నివాస స్థలంగా ఆయన రక్తం ఇచ్చి మన పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి ఆయన మనల్ని శుద్ధులుగా చేయడానికి రక్తం అంతా చిందించారు. కాబట్టి భయపడొద్దు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయ రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి విజయం, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు రక్షణ, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ధైర్యముగా ఉంటాం. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక మనం భయపడొద్దు. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతుంది. దిగులు పడుతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి వాక్యము ద్వారా మనల్ని దేవుడు బలపరిచేవాడు. కొన్నిసార్లు మనల్ని బలపరిచేవారు ఎవరు లేనప్పుడు, దిగులుతో, ఆందోళనతో మనం జీవిస్తున్నప్పుడు, మనల్ని అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు, మనకి ఎవరు సహాయం లేనప్పుడు, దిగులుతో కూర్చున్నప్పుడు,
దేవుడు మన ప్రక్క నుండి మనం బలపరిచే దేవుడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ప్రభువు మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరిచే దేవుడు. బలపరిచేవారు లేనప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. బలపరిచే దేవుడు కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు నిరాశ నిస్పృహల్లో. కాబట్టి ప్రియులారా, ఎవరు మీతో లేరని, బలపరిచేవారు లేరని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మలను బలపరచును. మీ ప్రక్కన దేవుడు ఉన్నాడు. ఆయనను నమ్మితే మీ ప్రక్కన ఉండి మిమ్మల్ని బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి దిగులు పడకము, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. సహాయం చేయవాడు నేనే. సహాయం చేసే దేవుడు. దేవుడు సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి దేవుడు ఎందుకని భయపడొద్దు అన్నాడంటే, మనకు తోడుగా ఉన్నాడు గనుక, మనల్ని బలపరిచేవాడు గనుక, మనకి దేవుడుగా ఉన్నాడు గనుక, మనకి సహాయం చేసేవాడు గనుక, మనల్ని తన హస్తముతో, దక్షిణహస్తముతో మనల్ని ఆదుకునేవాడు గనుక, అందుకనే దేవుడు భయపడొద్దు అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నీ భయము, నీ దిగులు అన్నీ యేసు ప్రభువారి మీద వేస్తే దేవుడు నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, నీ పరిస్థితులన్నింటిలో ప్రభువు సహాయం చేస్తాడు. పెరిగితనం గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాడు, ధైర్యం గల ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మతో మనం జీవించాలి. కాబట్టి ఏ పరిస్థితికి భయపడదు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. కాబట్టి దేవుడు ఈ దినమంతట్లో మనలను బలపరిచి, ధైర్యపరిచి, ఆదుకొని ఆదరించేవాడుగా ఉన్నాడు కనుక మరి ఆయన్ని ఆశ్రయించండి. ఆయన ఆశ్రయిస్తే మీరు ధన్యులవుతారు. ప్రేమగల ప్రభువా, భయపడొద్దు, దిగులు పడొద్దు అని వాగ్దానం ఇచ్చారు. ప్రతి మనిషికి ఏదో భయం, ఏదో ఆందోళనతో జీవిస్తున్నారు. అలాంటి వారికి మీ ధైర్యము, ఆదరణ దయచేయండి. మా దేశము, రాష్ట్రము కొరకు అధికారులు, అనారోగ్య స్థితిలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఒంటరితనముగా ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాం. చదువుకున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. దూరదేశాలు ఉన్న వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాం. వర్షాలు, వరదలకి ఎంతో ప్రమాదంలో ఉన్న బిడ్డలందరినీ రక్షించండి, కాపాడండి, భద్రపరచండి. దినమంతా మీరే నడిపించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.